ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట ప్రతి ఒక్కరికి శుభాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ ఉదయకాలం దేవుని వాక్యాన్ని చదువుకుందాం. యోబు గ్రంథము 23వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుతున్నాను. ఆయన పెదవుల ఆజ్ఞను నేను విడిచి తిరగలేదు, ఆయన నోటి మాటలను నా స్వాభాభిప్రాయము కంటే ఎక్కువగా ఎంచుకుని. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని మాటల చేత ఈ సమస్త సృష్టించబడినట్లుగా చూస్తాము. అంతేకాదు, ఆయన మాటకు ఆకాశము, భూమి, ఎందలి సృష్టిలోని సమస్త చరరాశులు ఆయన మాటకు విధేయత చూపించినట్లుగా లేఖనములో అనేక విషయాలు మనం చూస్తాము. అలాగే పరిశుద్ధ లేఖన భాగములో కొంతమంది భక్తులు ఆయన ఆజ్ఞను, ఆయన నోటి మాటలను తమ సొంత అభిప్రాయం కంటే దేవుని మాటకు ప్రాధాన్యత, విలువ ఇచ్చినట్లుగా చూస్తాం. అలాంటి వారిలో ఒకరిని జ్ఞాపకం చేసుకుంటే 2 సమూయేలు గ్రంథము 7వ అధ్యాయంలో దావీదుకు ఒక ఆలోచన వచ్చింది. నేను అందమైన కట్టడాల్లో ఉన్నాను, దేవుని మందసం గుడారంలో ఉన్నది, దేవునికి మందిరం కడదాం అని ఆలోచన. వెంటనే దేవుని సేవకుని పిలిపించి తన ఆలోచన చెప్పాడు. అయితే ఆయన వెంటనే సరే, మంచిది అన్నాడు, చేసేయ్ అన్నాడు. అయితే దేవుని సేవకుడితో, ప్రవక్తతో మాట్లాడి, కుదరదు, గొర్రెలు కాసుకునే దావీదుని ఇశ్రాయేలుకు అధిపతిగా చేసింది నేను, అతన్ని చక్రవర్తిగా చేసింది నేను చెప్పినట్లు చెయ్యాలి, అతని చేతులు రక్తం అయినాయి, అతను కాదు అతని కుమారుడి ద్వారా నేను కట్టిస్తాను అని చెప్పు అని దేవుని సేవకునితో కబురు పంపించాడు దేవుడు. వెళ్ళి దేవుని సేవకుడు దావీదుతో చెప్పినప్పుడు వెంటనే దావీదు ఆయన ఆజ్ఞను, ఆయన మాటను అంగీకరించి, ప్రాధాన్యత ఇచ్చి, గౌరవించి, ఘనపరిచి, స్తుతించి, ఆరాధించినట్లుగా మనం లేఖనంలో చూస్తాం. సామాన్యంగా అటువంటి ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తి ఎవరైనా ఏం చేస్తారు అనంటే వెంటనే ఎదురు తిరుగుతారు. కుదరదు అని అంటే ఎవరైనా ఎదురు తిరుగుతారు, తిరుగుబాటు చేస్తారు. కానీ దావీదు తన స్వంత అభిప్రాయానికి ప్రాధాన్యత ఇయ్యక దేవునికి, దేవుని మాటకి విలువిచ్చి లోబడినట్లుగా చూస్తాం. అట్టి బాధ్యత దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియా పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఈ ఉదయకాలం వాక్యం విని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవిస్తున్న మీ పిల్లలందరి కొరకు ప్రార్థన చేస్తూ వీరి కుటుంబీకుల్ని, చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీలను, పురుషులు, వారి చదువులు, ఉద్యోగాలు, వ్యాపారాలు, పొలాలు, పశువులు దీవించమని, వివాహము కావలసిన వారందరికీ వివాహాలు,
జరగటానికి, గర్భం లేని వారందరికీ గర్భఫలము, గర్భం కలిగిన వారికి సుఖప్రసూతి, ప్రసూతైన తల్లి పిల్లలకు ఆరోగ్యాన్ని ఇమ్మని, ఎండల నుంచి భద్రత ఇమ్మని, వర్షాలను అనుగ్రహించమని వాక్యం విన్న మీ పిల్లలందరి కొరకు ప్రార్థన చేస్తూ, దావీదులాగా తమ సొంత అభిప్రాయానికి కాదు కానీ మీ మాటకి ప్రాధాన్యత ఇచ్చి మిమ్మల్ని గౌరవించి గణపరిచి మీకు విధేయులు ఉండి మీ దీవులను పొందుకునే బాధ్యత దావీదు వంటి వారికి మీ పిల్లల్ని మీరు దీవించి ఆశీర్వదించమని యేసు ప్రభు వారి పేరట ఈ ప్రార్థన మీకు చేస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.